మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభ గురువారం. ఈరోజు సత్సంగ కథల భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన కథను చెప్పుకుందాం. భగవంతుని రక్షణ. పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు వారిని రక్షించి ఆశ్రయం కల్పించమని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు వారికి అభయమిచ్చి దుర్వాస మహాముని వద్దకు వెళ్ళి తనకు ఒక మాట ఇవ్వవలసిందిగా కోరారు. దుర్వాస మహాముని మాట ఇస్తున్నట్లుగా వాగ్దానం చేశారు. దుర్వాస మహాముని స్వతహాగా మహాకోపిష్టి, అబద్ధం చెప్పరు, ఎప్పుడూ సత్యమునే పలికిడివారు. కృష్ణ పరమాత్ముడు పాండవులను తీసుకువచ్చి వారిని చూపి ఒకరోజు వారిని దాచిపెట్టి ఉంచాలని కోరాడు. దూర్వాస మహాముని ముందే మాటిచ్చి ఉన్నారు కనుక తాను కూర్చునే ఆసనం క్రింద వారిని కూర్చుండబెట్టి పైన ఒక పేటిక పరచి తాను కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. దుర్యోధనుడు పాండవుల కోసం అంతా వెతికి దూర్వాస మహాముని అయితే అబద్ధం చెప్పరు కదా, అతనిని అడుగుదామని వెళ్ళి పాండవులను ఏమైనా చూచితిరా, వారి జాడు మీకు ఏమైనా తెలియనా అని అడుగగా దూర్వాస మహాముని కోపావేశంతో ఉన్నారు. ఇక్కడే నా క్రింద ఉన్నారు, వచ్చి వెతుక్కోండి అన్నారు. దుర్యోధనుడు భయపడి ఇతనితో తిట్టించుకోవడానికైనా నేను ఇక్కడికి వచ్చాను, ఇతనిని అడగడం కంటే మరో బుద్ధి పొరపాటు లేదనుకుని వెళ్ళిపోయాడు. అలా దుర్వాస మహాముని సత్యం చెప్పినప్పటికీ దుర్యోధనుడు నమ్మకుండా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తాను ఇచ్చిన మాట ప్రకారం పాండవులను కాపాడారు. మనం భగవంతుని నమ్మి ఉన్నప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితులలోనైనా భగవంతుడు ఏదో ఒక రూపంలో తన సహాయాన్ని అందజేస్తారు. ఈ విషయాన్ని అందరం మరొక్కసారి గమనించుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మని మీద ధ్యాస ఉంచి భక్తితో కొలిచి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.